నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. నడ్డా ఇటీవల తెలంగాణలో చేసినటువంటి పర్యటన ఏదైతే ఉందో ఆ పర్యటనలో మాట్లాడిన మాటల తీరు చూస్తే ఖచ్చితంగా తెలంగాణలో కాషాయపు జెండా ఎగిరేయాలన్న బలమైన ఆలోచనలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఆలోచిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. కానీ కేంద్ర నాయకుల ఆలోచనను అమలు చేసేటువంటి దిశగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ముందుకెళ్లడం లేదు. ఇది నిజం కాదంటారా? దీనికి ఊతమిచ్చేటువంటి అంశం ఏదైతే ఉందో, నడ్డా మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో ఆ మాటలను బట్టి చూస్తే రాష్ట్రంలో వర్గ పోరాటం నడుస్తుంది బీజేపీలో, ఆ వర్గాలను పక్కగా పెట్టండి అని చెప్పకనే చెప్పినటువంటి మాటలు మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. బీజేపీలో వర్గాలు జాలు, ఇక మానండి, ఏది ఏమైనా కానీ మనం గవర్నమెంట్ని ఏర్పాటు చేయాలి, ద్వారాలు తెరిచి ఉంచండి, ఇతర పార్టీల నుంచి ఎవరైతే ఉన్నారో వచ్చే వాళ్ళను చేర్చుకోండి, పార్టీని బలంగా తయారు చేయండి, ఇక చాలు మీ వర్గ పోరాటము, ఇప్పటికైనా అందరు కలిసికట్టుగా పనిచేయండి అని చెప్పి నడ్డా మాట్లాడిన తీరు బీజేపీలో ఈటల వర్గం ఒకటి, బండి సంజయ్ వర్గం ఒకటి, కిషన్ రెడ్డి వర్గం అని ఈ మూడు ముక్కలాట ఏదైతే ఉందో ఆ మూడు ముక్కలాటను అంగీకరిస్తూనే ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి మాటలను మనం అర్థం చేసుకోవచ్చు. బీజేపీలో చేర్చుకోవాలంటే ఏ వర్గమో కాదు, ఏ పార్టీల నుండి వచ్చినా ఆ పార్టీల అభ్యర్థులను ఖచ్చితంగా చేర్చుకోవాలి. చేర్చుకొని పార్టీని క్షేత్రస్థాయిలో, పల్లెల్లో, గ్రామాల్లో బలంగా తయారు చేయాలి. వచ్చేసారి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలి. అదేవిధంగా బీఆర్ఎస్ ఇక్కడ ప్రతిపక్షం కానే కాదు, ఇక్కడ అధికార పార్టీకి కరెక్ట్ ప్రతిపక్షం బీజేపీ కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ దిశగా అందరూ ఆలోచన చేయాల్సిందే, ఈ సూచనలు పాటించాల్సిందే అని చెప్పి నడ్డా ఒక హెచ్చరిక జారీ చేసిండు కేంద్ర మాజీ మంత్రి. మరి నిజంగా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నటువంటి తెలంగాణలో బీజేపీ గత 2.5 ఏళ్లలో ఏ మేరకు అభివృద్ధి సాధించింది, ఏ మేరకు బలం పెరిగింది? ఈ విషయాన్ని కనుక మనం చూసినట్లయితే నిజంగా బలం పెరగలే. ఇప్పటికీ గతంలో ఉన్నటువంటి పట్టణంలో బీజేపీ బలమే ఉంది, గ్రామీణ స్థాయిలోకి చొచ్చుకుపోవడం లేదు. మరి ఎందుకు పోవడం లేదు అంటే ఇక్కడ ఉన్న నాయకుల మధ్య సఖ్యత కనిపించడం లేదు. ఆ సఖ్యత ఎన్నడూ కుదురుతుంది అనేది చూడాలి. నిజంగా ఈటలను ఏదైతే ఉందో బీజేపీలో చేరినాక ఈట ఎదిగే క్రమాన్ని అడ్డుకుంటున్న ఛాయలు, ఉదాహరణలు కూడా మనకు కనిపిస్తున్నాయి. బండి సంజయ్ అధ్యక్షుడు అయినాక బీజేపీ బలం పెరిగింది, బీజేపీ జోష్ పెరిగింది, బీజేపీ విస్తృతంగా వెళ్ళిపోయింది జనాల్లోకి. అలాంటి నాయకుడిని కూడా అణగదొక్కే ప్రయత్నాలు జరిగినాయి కాబట్టి ఇప్పటికీ అతని పైన కూడా కుట్రలు జరుగుతున్నాయి. మరి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి బీజేపీని ఏ పార్టీ బలంగా తయారు చేస్తున్నాడంటే అదే కిషన్ రెడ్డి పైన కూడా కొందరు ఆరోపణలు చేస్తున్నారు. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్, ఆ బీఆర్ఎస్ తోటి అమ్ముడుపోయిండు, అందుకే బీజేపీని ఎదగనియలేదన్నప్పటి పరోక్ష విమర్శలు కూడా మనం చూస్తున్నాం. ఈ పరిస్థితిలో నిజంగా బీజేపీ 2029లో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఎంతో కష్టపడితే తప్ప ఆ మిత్రపక్షంగా ఏర్పాటయ్యే ప్రభుత్వం కానీ లేదంటే ఒంటరిగా కానీ సీట్ల సంఖ్య పెరిగితే తప్ప వచ్చే అవకాశం లేదు. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మాత్రం తెలంగాణలో బీజేపీ జెండాను ఏది ఏమైనా ఎగిరేయాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులు ఆ సూచనలు, సలహాలను ఆచరణలో ఎంత నిజాయితీగా ముందుకెళ్తారో ఇది మనం చూస్తాము. దీనికి కాలమే సమాధానం చెప్తుంది. ఇది ఈరోజు టాపిక్. నమస్తే.